శుభోదయం మిత్రులారా! నేను మీ టర్టిల్ మింట్ అడ్వైజర్‌ని. టర్టిల్ మింట్ ద్వారా మీరు అనేక పాలిసీలను పొందవచ్చు. మీరు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు టర్టిల్ మింట్ ద్వారా 45కు పైగా కంపెనీలు, ఇన్స్యూరెన్స్ కంపెనీలతో టై అప్ కలిగి ఉన్నాం కాబట్టి, అందులో ఉన్న అన్ని పాలిసీలని మీరు కంపేర్ చేసుకోవచ్చు. కంపేర్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన పాలిసీని, మీకు సూటబుల్‌గా ఉండేటువంటి పాలిసీని మీరు కొనుగోలు చేయవచ్చు. మీకు రిటైర్మెంట్ ప్లాన్‌లో మంచి ప్లాన్‌ని మీ ముందు ఉంచబోతున్నాను. రిటైర్మెంట్ ప్లాన్స్‌లలో ఎన్నో రకాల ప్లాన్స్ ఉంటాయి. ఎన్నో రకాల కంపెనీస్ అనేటువంటివి రిటైర్మెంట్ ప్లాన్‌ను ఇస్తూ ఉంటాయి. అయితే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ ఫ్లెక్సీ అనేటువంటి ఈ ప్లాన్‌ని మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది కూడా ఒక మంచి రిటైర్మెంట్ ప్లాన్. మీకు తెలుసు రిటైర్మెంట్ అంటే సంపాదించే సమయంలో సంపాదించుకొని ఆ సంపాదించినటువంటి సంపదను ఒక దగ్గర సేవ్ చేసుకొని, తిరిగి సంపాదన లేని సమయంలో అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత మీరు క్రమం తప్పకుండా ఒక సంపాదనని పొందాలి అనుకున్నట్టయితే ఇది మీకు సూటబుల్ అయ్యేటువంటి మంచి ప్లాన్. అయితే ఈ ప్లాన్‌లోకి 40 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు మాత్రమే తీసుకోగలరు. ఇది గమనిక. ప్రుడెన్షియల్ లైఫ్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 98.7% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కలిగి ఉంది. సాల్వెన్సీ రేషియో 209% కలిగి ఉంది. అంటే మీరు గుర్తించాల్సిన విషయం ఏందంటే 95% పైన ఉన్నటువంటి క్లెయిమ్ సెటిల్మెంట్ కలిగినటువంటి ఏ కంపెనీ అయినా ఉత్తమమైనది అని భావించవచ్చు. 150% అంటే గవర్నమెంట్ పెట్టినటువంటి ఒక 150% లిమిట్ కంటే ఎక్కువగా సాల్వెన్సీ రేషియో కలిగి ఉంది కాబట్టి ఇది కూడా సరైనటువంటి ప్లానే, మీరు ఎంచుకోవడానికి సరైనటువంటిది అని మీరు గమనించగలరు. పొందడానికి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాను అనుసరించి మీకు ఈ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో ఎంట్రీ ఏజ్ వచ్చేసి 40 సంవత్సరాలు, మాక్సిమం 70 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళు ఈ పాలసీని తీసుకోవచ్చు. అయితే పాలసీ టర్మ్ వచ్చేసి 30 నుంచి 60 ఇయర్స్ కలిగి ఉంటుంది. అయితే ఇది పాలసీ టర్మ్ యొక్క మీనింగ్ ఏంటంటే యాక్చువల్లీ ఈ పాలసీ టర్మ్ అనేటువంటిది లైఫ్ లాంగ్ అని మనం మెన్షన్ చేయవచ్చు. ఎందుకు అంటే 60+30 ఇయర్స్ అనుకున్నాం అనుకోండి 90 ఇయర్స్, లేదా 60+40 ఇయర్స్ అనుకోండి 100 ఇయర్స్. దాదాపుగా 90-100 ఇయర్స్ బతికేటువంటి వాళ్ళు కొద్దిమందే. సో పాలసీ టర్మ్ ఇచ్చారు, అందులో విషయాన్ని చెప్తున్నాను. అయితే లైఫ్ లాంగ్ అని మనం భావించవచ్చు. 30 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ అనేది పాలసీ టర్మ్. ఇది లైఫ్ లాంగ్ అని కూడా భావించవచ్చు. అయితే ప్రీమియం పేమెంట్ టర్మ్ అనేటువంటి చూసినప్పుడు మనం 5 సంవత్సరాల వరకైనా కట్టవచ్చు, లేదా 15 సంవత్సరాల వరకైనా కట్టవచ్చు. ఈ 5 నుంచి 15 సంవత్సరాల మధ్యలో పీరియడ్‌లో కూడా కట్టుకోవచ్చు. అయితే మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి అంటిల్ డెత్ అని ఇవ్వడం జరిగింది. ఇది లైఫ్ లాంగ్ మీకు ప్రీమియం ఇస్తూనే ఉంటుంది. రిటైర్మెంట్ పెన్షన్ ఇస్తూనే ఉంటుంది. ప్రీమియం అనేటువంటి 5 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ కట్టినట్టయితే మీకు లైఫ్ లాంగ్ మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే సమ్ అష్యూర్డ్ లిమిట్ అని చెప్పడం జరిగింది. మీకు ఎంత అమౌంట్ కావాలి అనుకుంటే అంత అమౌంట్ మీరు అందుకు తగినటువంటి ప్రీమియంని మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి వాళ్ళ శక్తి ప్రకారం వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఎంత ప్రీమియం కట్టాలి, మాకు బెనిఫిట్ ఎంత రావాలి, ఎప్పటి నుంచి రావాలి అన్న విషయాలని వాళ్ళు నిర్ధారించుకోవచ్చు. అయితే యాన్యువల్ ప్రీమియం వచ్చేసి 10,000 నుంచి నో లిమిట్ అని చెప్పడం జరిగింది. అది మీ యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ప్రీమియం పేమెంట్ ఫ్రీక్వెన్సీ మోడ్స్ అని చెప్పడం జరిగింది. ఇందులో మంత్లీ, సెమీ యాన్యువల్, యాన్యువల్ అంటే మంత్లీ చేయొచ్చు, ప్రీమియం పే చేయొచ్చు, లేదా 6 మంత్స్‌కి ఒకసారి ప్రీమియం పే చేయొచ్చు. యాన్యువల్‌గా కూడా పేమెంట్ ఇవ్వవచ్చు, ప్రీమియం పే చేయవచ్చు. సో ఇది.
ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ వారు మీకు ఇస్తున్నటువంటి ఈ ప్లాన్లో ఎన్నో రకాల ఫీచర్స్ కలిగి ఉంది. సింగిల్ లైఫ్ అని, జాయింట్ లైఫ్ అని, రిటర్న్ ఆఫ్ ప్రీమియం అని, వితౌట్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అని, వేవర్ ఆఫ్ ప్రీమియం అని, రిటర్న్ ఆఫ్ ప్రీమియం విత్ వేవర్ ఆఫ్ ప్రీమియం అని ఎన్నో రకాలైనటువంటి ఫీచర్స్ని కలిగి ఉంది. అయితే మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఎవరైతే పాలసీ హోల్డర్ ఉంటాడో అతను అన్మ్యారీడ్ అయినట్టయితే, అతనికి మీద ఎవరు ఆధారపడిన వాళ్ళు లేరు అనుకున్నట్టయితే, అప్పుడు ఆ సందర్భంలో అతను సింగిల్ లైఫ్ తీసుకున్నట్టయితే అతని లైఫ్కి మాత్రమే రిటైర్మెంట్ పెన్షన్ లభిస్తుంది. ఒకవేళ కనుక వైఫ్ కానీ చిల్డ్రన్ కానీ ఉన్నట్టయితే మీరు జాయింట్ లైఫ్ తీసుకోవడం చాలా ఉత్తమం. ఇలా జాయింట్ లైఫ్ అనేటువంటిది తీసుకున్నట్టయితే మీకు మరియు మీ యొక్క వైఫ్కి జీవితాంతము గ్యారంటీడ్ ఇన్కమ్ అనేటువంటిది లభిస్తుంది, అంటే పెన్షన్ లభిస్తుంది అని నా యొక్క ఉద్దేశము. అయితే మీరు ఒక విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ప్రీమియం అనేటువంటిది కొన్నాళ్ళు కడతారు. కొన్నాళ్ళు కట్టిన తర్వాత మీరు కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఒక 10 సంవత్సరాలు మీరు ప్రీమియం కట్టే పీరియడ్ అనుకుందాం. మీరు 10 సంవత్సరాల తర్వాత, అంటే 11వ సంవత్సరం నుంచి రిటైర్మెంట్ ప్లాన్ అనేటువంటిది ప్రీమియం ఇవ్వాలి అనుకున్నట్టయితే ఈ 10 సంవత్సరాల పీరియడ్ని డిఫర్మెంట్ పీరియడ్ అని చెప్పేసి అంటారు. అంటే ఎప్పటి నుంచి మీకు రిటైర్మెంట్ యొక్క పెన్షన్ లభించాలనుకుంటారో దాన్ని డిఫర్మెంట్ పీరియడ్ అంటారు. అయితే పాలసీ హోల్డర్ ఎవరైతే తన పేరు మీద పాలసీ తీసుకుంటారో, ఎవరికైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయో, ఇన్కమ్ వస్తూ ఉందో వాళ్ళని ప్రైమరీ అనుటెంట్ అని, తన యొక్క వైఫ్ అనేటువంటి విషయానికి వచ్చేసినట్టయితే వాళ్ళని సెకండరీ అనుటెంట్ అని చెప్పేసి అంటారు. సో డోంట్ వరీ, ఈ జార్గాన్స్తో మీకు లేకపోతే సంక్లిష్టమైన పదాలతో మీకు సంబంధం ఏమీ లేదు. మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు గ్యారంటీడ్ ఇన్కమ్ బెనిఫిట్ అనేటువంటిది రిటైర్మెంట్ సమయం పూర్తిగా టిల్ డెత్ వరకు మీకు ఇన్కమ్ లభిస్తుంది. ఇది దీని యొక్క ప్రధానమైన ఫీచర్. సరెండర్ బెనిఫిట్, మీకు రిటైర్మెంట్ అనేటువంటిది ఆల్రెడీ రిటైర్మెంట్ అనేటువంటిది ప్లాన్ స్టార్ట్ అయింది, అంటే పెన్షన్ అనేటువంటి స్టార్ట్ అయింది, కానీ మీకు ఆల్ ఆఫ్ ఏ సడన్గా డబ్బు యొక్క అవసరం ఏర్పడింది. అలాంటి సందర్భంలో మీరు పాలసీని సరెండర్ చేసుకోవచ్చు. మీ యొక్క మనీని అడిషనల్ బెనిఫిట్స్ తోటి, గ్యారంటీడ్ అడిషనల్ బెనిఫిట్స్ తోటి మీకు క్యాలిక్యులేట్ చేయబడినటువంటి అమౌంట్ సరెండర్ చేసుకొని మీరు ఆ పైసలతో మీ యొక్క అవసరాలను తీర్చుకోవచ్చు. ఇంకొక ప్రధానమైనటువంటిది ఏంటంటే పాలసీ లోన్ అనేటువంటి ప్రీమియం కడుతున్న సమయంలో కానీ ఏ సందర్భంలో అయినా కానీ మీకు పాలసీ మీద లోన్ తీసుకోవాలనుకున్నట్టయితే లోన్ తీసుకోవచ్చు. అయితే మరొక విషయం ఏంటంటే వేవర్ ఆఫ్ ప్రీమియం యాజ్ డెత్ బెనిఫిట్. మీరు జాయింట్ లైఫ్ తీసుకున్నట్టయితే ఇది వర్తిస్తుంది. జాయింట్ లైఫ్ సందర్భంలో ప్రైమరీ అనుటెంట్, అంటే ఒక హస్బెండ్ కనుక చనిపోయినట్టయితే వైఫ్కి ప్రీమియం కట్టకపోయినప్పటికీ కూడా, అంటే ప్రీమియం కట్టకపోయినా రిటైర్మెంట్ యొక్క బెనిఫిట్ అనేటువంటిది పొందగలుగుతారు. అంటే ప్రీమియం కట్టకపోయినా, అంటే ప్రీమియం కట్టే పీరియడ్లో డెత్ అయినట్టయితే ఈ యొక్క డెత్ బెనిఫిట్ అనేది లభిస్తుంది. రిటైర్మెంట్ ప్లాన్ అనేటువంటి ప్రారంభించబడినట్టయితే అలాంటి సందర్భంలో రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది సెకండ్ అనుటెంట్ వైఫ్కి కంటిన్యూ అవుతుంది. వేవర్ ఆఫ్ ప్రీమియం అనేటువంటిది డెత్ బెనిఫిట్ సందర్భంలో మీకు లభిస్తుంది, అంటే ప్రైమరీ అనుటెంట్ కానీ లేదా హస్బెండ్ కానీ చనిపోయినప్పుడు. ఇంకో విషయం ఏంటంటే మల్టిపుల్ ఆన్యుటీ ఆప్షన్స్. నేను ముందుగానే చెప్పాను ఏంటి, సింగిల్ లైఫ్ అని, జాయింట్ లైఫ్ అని, మీరు ఏదైనా ఎంచుకోవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ 1.5 lakh వరకు మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన ట్యాక్స్ డీటెయిల్స్, మోర్ డీటెయిల్స్ కోసం మీరు మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ట్యాక్స్ బెనిఫిట్ అనేది 1,50,000 వరకు మాత్రమే ట్యాక్స్ బెనిఫిట్ కలిగి ఉంటుంది. మల్టిపుల్ పేమెంట్ టర్మ్స్ అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాను. మల్టిపుల్ ప్రీమియం పేమెంట్ అంటే మీరు నెల రోజులకు ఒకసారి కానీ, 6 నెలలకు ఒకసారి కానీ, సంవత్సరానికి ఒకసారి కానీ ప్రీమియంని పేమెంట్ చేసుకోవచ్చు. మీరు పాలసీ గురించి డీటెయిల్స్ని మీకు ఆల్రెడీ చెప్పేశాను. అయితే మీరు ఒక విషయాన్ని గమనించుకోవాల్సి ఉంటుంది. మీరు జాయింట్ లైఫ్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అండ్ వేవర్ ఆఫ్ ప్రీమియం అనేటువంటిది తీసుకున్నట్టయితే, అంటే ఇది ఎవరికి మంచి సూటబుల్ అవుతుంది అంటే, మంచి ఉపయోగపడేటువంటిది అంటే ఫ్యామిలీని కలిగినటువంటి వాళ్ళు. ఇలాంటి సందర్భంలో మీకు ఎన్నో రకాలైనటువంటి సందర్భాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీని యొక్క బెనిఫిట్ని చెప్తూ ఉంటాను. మీరు ఈ స్లైడ్లో మీరు గమనించవచ్చు. ఇక్కడ ప్రైమరీ అనుటెంట్ అంటే హస్బెండ్
ఫండ్ పాలసీ హోల్డర్ ఇతను అనుకుందాం. అతను 40 ఇయర్స్ అప్పుడు తీసుకున్నాడు ఈ పాలసీని. సెకండరీ అన్యూటెంట్ వైఫ్ అనుకుందాము. ఒక 36 ఇయర్స్ అనేటువంటిది ఆమె ఏజ్ అనుకుందాము. నామినీ చిల్డ్రన్ అనుకుందాము. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పాలసీ పేమెంట్ పీరియడ్ ఉంటుంది, డిఫర్మెంట్ పీరియడ్ ఉంటుంది. అయితే పాలసీ ప్రీమియం పేమెంట్ పీరియడ్ అంటే అర్థం ఏంటంటే ఎంతైతే సమయంలో మీరు ప్రీమియంని చెల్లిస్తాం అనుకుంటున్నారో దాన్ని ప్రీమియం పేమెంట్ పీరియడ్ అంటారు. డిఫర్మెంట్ పీరియడ్ అన్నట్టయితే మీకు ఇంతకుముందే చెప్పాను. డిఫర్మెంట్ పీరియడ్ అంటే ఏ సమయం తర్వాత ఏ సమయం తర్వాత నుంచి మీకు రిటైర్మెంట్ బెనిఫిట్ కావాలి అనుకుంటారో దాన్ని డిఫర్మెంట్ పీరియడ్ అంటారు. అంటే ప్రీమియం అనేటువంటిది 10 సంవత్సరాలు పే చేసి డిఫర్మెంట్ పీరియడ్ 10 సంవత్సరాలు కనుక తీసుకున్నట్టయితే 10 సంవత్సరాలు తర్వాత నుంచి అంటే 11వ సంవత్సరం నుంచి మీకు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది పొందడం మొదలవుతుంది. పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ పెన్షన్ని మీరు మంత్లీ కానీ లేకపోతే 6 మంత్స్కి ఒకసారి కానీ 1 ఇయర్కి ఒకసారి కానీ ఏ పద్ధతిలో అయినా మీరు ఈ డిఫర్మెంట్ పీరియడ్ తర్వాత రిటైర్మెంట్ యొక్క పెన్షన్ని పొందవచ్చు. మీరు చూస్ చేసుకున్నటువంటి పద్ధతిలో మీరు రిటైర్మెంట్ పెన్షన్ని పొందడం జరుగుతుంది. డిఫర్మెంట్ పీరియడ్ అంటే ఇక్కడ 10 ఇయర్స్గా మనం తీసుకున్నాము. 10 ఇయర్స్ వరకు మీరు ప్రీమియం పేమెంట్ కూడా కడుతూ పోయారు. ఆ డిఫర్మెంట్ పీరియడ్ కూడా 10 ఇయర్సే అని భావించినట్టయితే ఆ తర్వాత సమయము అంటే హస్బెండ్ యొక్క ఏజ్ 40 కాబట్టి 50 ఏజ్ తర్వాత నుంచి వెళ్ళి కంటిన్యూస్గా రిటైర్మెంట్ బెనిఫిట్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. రిటైర్మెంట్ పెన్షన్ వస్తూ ఉంటుంది. అయితే అనుకోకుండా 70 వయసు ఉన్నప్పుడు హస్బెండ్ కనుక చనిపోయినట్టయితే మీరు ఇక్కడ కంగారు పడాల్సిందేమీ లేదు. ఈ సెకండరీ అన్యూటెంట్ అంటే వైఫ్ అనేటువంటిది వైఫ్కి ఈ ప్రతి సంవత్సరము రిటైర్మెంట్ పెన్షన్ ఎలా వస్తుందో, భర్త ఎలా ఉన్నప్పుడు ఎలా వస్తుందో, భర్త చనిపోయిన తర్వాత కూడా అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ని పొందడం సాధ్యపడుతుంది. ఎందుకంటే మనం జాయింట్ లైఫ్ అనేటువంటి తీసుకున్నాం కాబట్టి. ఇలా జాయింట్ లైఫ్ తీసుకున్నట్టయితే ఇది ఒక మంచి బెనిఫిట్. టిల్ ద ఏజ్ ఆఫ్ 100 అంటే మరణించేంత వరకు అని మనం అనుకుందాం. 100 ఇయర్స్ వరకు బతికే వాళ్ళు చాలా కొద్దిమంది. సో ఓకే, 100 ఇయర్స్ వరకు అని ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. భర్త చనిపోయినా పర్లేదు, భార్యకు రిటైర్మెంట్ బెనిఫిట్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ కనుక భార్య కూడా చనిపోయినట్టయితే, భర్త చనిపోయాడు, భార్య చనిపోయారు, అలాంటి సందర్భంలో రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనేటువంటి ఫీచర్ని మనం తీసుకున్నాం కాబట్టి ఆ ఎంతైతే రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనేటువంటిది ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ అనేటువంటిది చిల్డ్రన్స్కి రావడం జరుగుతుంది. ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళకి ఈ అమౌంట్ అనేది వాళ్ళకి చేరుతుంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్లాన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. మీరు పర్చేస్ చేయాలనుకుంటే నన్ను కన్సల్ట్ అయ్యి పర్చేస్ చేయవచ్చు. ఇంతవరకు మీకు పాలసీ డీటెయిల్స్ చెప్పాను. అయితే ఇది ఒక సందర్భాన్ని మాత్రమే చెప్పడం జరిగింది. ఎన్నో రకాలైనటువంటి పాలసీలు ఎన్నో రకాల ఫీచర్స్ని కలిగి ఉంటాయి. సో ఎన్నో రకాల అప్డేషన్స్ వస్తూ ఉంటాయి. అప్డేషన్ అంటే మారుతూ ఉంటుంది. పాలసీలో మార్పులు చేర్పులు జరుగుతాయి. డిఫరెంట్ కంపెనీస్ కొత్త ప్లాన్స్ తీసుకొస్తూ ఉంటాయి. డిఫరెంట్ పాలసీస్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది పర్చేస్ చేసుకునే ముందు. సో మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా లేదా మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకున్న, ఒక ఇన్సూరెన్స్ని బై చేయాలనుకున్నా మీరు మమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇది 7013105272. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు వెబ్ లింక్ ద్వారా మా యొక్క పూర్తి డీటెయిల్స్ని పొందవచ్చు. ఈ వెబ్ లింక్ అనేటువంటిది మేము డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా మీరు మమ్మల్ని అప్రోచ్ కూడా అవ్వవచ్చు. మీరు మీ ఫోన్ నెంబర్ని పేరుని ఇచ్చి కూడా కాల్ బ్యాక్ పొందవచ్చు.